వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. కరోనాను ఖతం చేసే రోజులు మరింత దగ్గరలోనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా టీకా పంపిణీకి ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరో 2-3 వారాల్లో అతిపెద్ద వ్యాక్సినేషన్కు కేంద్రం శ్రీకారం చుట్టే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇప్పటికీ సీరం అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ను, అలాగే భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాక్సిన్ టీకా అత్యవసర వినియోగానికి డీసీజీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఒక ఉద్యమంలా ఎన్నికల బూత్ల పద్ధతిలో వ్యాక్సినేషన్ నిర్వహించాలని కేంద్రం ప్రతిష్టాత్మకంగా చర్యలు చేపట్టింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా టీకా డ్రై రన్ను నిర్వహించింది. దీనికోసం ప్రత్యేకంగా కోవిన్ యాప్ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇదే అంశంపై ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్. కోవాక్సిన్, కోవిషీల్డ్ టీకాల అత్యవసర వినియోగానికి డీసీజీఏ అనుమతి ఇవ్వడంతో త్వరలోనే వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. దాంతో ఇప్పుడు అందరి దృష్టి టీకా కార్యక్రమంపై పడింది. టీకాలు ముందుగా ఎవరికి వేస్తారు, ఎప్పుడు వేస్తారు, ఎక్కడ వేస్తారు, ముందుగా టీకాలు లభించే వారిలో తాము ఉంటామా అని చర్చించుకుంటున్నారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. టీకా కోసం కోవిన్ వెబ్సైట్లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, వ్యాక్సినేషన్ కేంద్రాల వివరాలు ఎలా తెలుసుకోవాలి అనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. వాటికి ఇప్పుడిప్పుడే జవాబులు లభిస్తున్నాయి. సంవత్సరం కాలగర్భంలో కలిసిపోయింది. ఈ సంవత్సరాన్ని కరోనా ఇయర్గా ప్రకటించారు. దీంతో కొత్త సంవత్సరానికి కోటి ఆశలతో వెల్కమ్ చెప్పాం. అందులో ముఖ్యంగా కరోనా టీకా ఒకటి. అసలు ఈ టీకా ఎవరికి ఇస్తారు, ఎలా వేస్తారు, విధి విధానాలు ఏంటి, ఎన్నిసార్లు టీకా వేయించుకోవాలి, ఒకవేళ వేయించుకుంటే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, ఇదే ప్రశ్నలు వేధిస్తున్నాయి. అటు కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ పంపిణీపై కసరత్తు చేస్తున్నాయి. ఇందుకోసం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా వ్యాక్సిన్పై ప్రకటన చేశారు. అతి త్వరలోనే వ్యాక్సిన్ పంపిణీ జరుగుతుందన్నారు మోదీ. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడా చర్చించి వైద్య ఆరోగ్య శాఖలకు కూడా ఆదేశాలందాయి. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాకు త్వరలోనే విముక్తి లభిస్తుందన్న వార్తల నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంపిణీ ఏర్పాట్లకు సన్నద్ధమవుతోంది. రాష్ట్రంలో మొదటి విడతలో దాదాపు 75 లక్షల మందికి మొదటి విడత టీకాలు ఇచ్చే అవకాశమున్నందున ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. కరోనా వ్యాక్సిన్కు అర్హులైన వారు తమ పేర్లను నమోదు చేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక యాప్ను రూపొందిస్తోంది. ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ కూడా ఒక దఫా పూర్తయింది. అవసరమైతే మరోసారి డ్రై రన్ నిర్వహిస్తారని వైద్యులు చెబుతున్నారు. అంతేకాకుండా సిబ్బందికి శిక్షణ కూడా ఇచ్చారు. కోవిడ్-19 వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్పై ఏర్పాటైన జాతీయ నిపుణుల కమిటీ సిఫార్సులకు అనుగుణంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో పనిచేసే వైద్య సిబ్బంది 1 కోటి మందికి తొలుత టీకా ఇస్తారు. ఈ ఆరోగ్య సిబ్బందిని మళ్లీ సబ్ కేటగిరీలుగా విభజించారు. ఫ్రంట్ లైన్ అండ్ హెల్త్ అండ్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ వర్కర్లు, నర్సులు, సూపర్వైజర్లు, మెడికల్ ఆఫీసర్లు, పారామెడికల్ స్టాఫ్, సహాయక సిబ్బంది, వైద్య విద్యార్థులకి తొలి ప్రాధాన్యం ఉంటుంది. ఇప్పటికే వీరికి సంబంధించిన డేటాను సేకరించి కరోనా వ్యాక్సినేషన్ కోసం రూపొందించిన డిజిటల్ ప్లాట్ఫామ్ కోవిన్లో ఇప్పటికే పొందుపరిచారు. రిపోర్ట్ వస్తుంది. డ్రై రన్ కొనసాగుతుంది. హైదరాబాద్లో 4 సెంటర్లలో, మహబూబ్నగర్లో 3 సెంటర్లలో డ్రై రన్ టెస్ట్ కొనసాగుతుంది. కొద్దిసేపటి తర్వాత ఆ డ్రై రన్లో వచ్చినటువంటి రిపోర్ట్స్ అన్ని కూడా మేము సమీక్షించేటువంటి ఆస్కారం ఉంది.
ఇప్పటికే 10,000 మంది వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసిన డాక్టర్లు కావచ్చు, నర్సింగ్ స్టాఫ్ కావచ్చు, వివిధ హోదాలు ఉన్నటువంటి స్టాఫ్ కావచ్చు ట్రైనింగ్ పొంది ఉన్నారు. గతంలోనే ఇలాంటి వ్యాక్సినేషన్ సందర్భంగా ఎట్లయితే ప్రాక్టీసెస్ ఉన్నాయో ఆ ప్రాక్టీసెస్ ఇక్కడ మాకు ఉపయోగపడతా ఉన్నాయి. ఒక రోజుకి 10,000 మంది ఈ దీంట్లో పాల్గొని 10 లక్షల మందికి వ్యాక్సిన్ చేయగలిగేటువంటి కెపాసిటీ తెలంగాణలో ఉన్నది. డ్రై రన్ పూర్తయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒక 5 లక్షల డోసెస్ ఇస్తామని ఏదో ఇండికేట్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఆ తదుపరి మళ్ళీ ఒక 10 lakhs ఇండికేట్ చేస్తూ ఉంది. ఆ తదుపరి ఒక 1 crore ఇస్తామని ఇండికేట్ చేస్తూ ఉంది. ఎట్లా వస్తే అట్లా మొట్టమొదటిగా ఇచ్చేది మా వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసేటువంటి వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు ఫోర్త్ ఫ్రంట్ ఉంటారు కాబట్టి. ఆ తదుపరి హోమ్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, ఎక్స్పోజర్ ఎవరికైతే ఎక్కువ ఉందో వాళ్ళకి ముందుగా ఇస్తాం. ఆ తర్వాత నెలల నుంచి ఉత్కంఠగా ఎదురు చూస్తున్న కరోనా టీకా చాలా దగ్గరగా వచ్చేసింది. దాదాపు గంటల దూరంలోనే ఉంది. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి తరువాయి. టీకా పంపిణీకి ఏ నిమిషంలోనైనా తలుపులు తెరిచే అవకాశం ఉంది. ఇప్పటికే టీకా సన్నద్ధతపై నమూనా ప్రక్రియ దేశవ్యాప్తంగా కొనసాగుతుంది. రానున్న 8 నెలల్లో 30 కోట్ల మందికి టీకా వేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకుంది. ఈ నేపథ్యంలో టీకా మొదటిగా ఎవరికి వేస్తారు, ఎలా నమోదు చేసుకోవాలి అనే విషయాలను ఒకసారి చూద్దాం. కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి ఇప్పుడే డ్రై రన్ కూడా పూర్తయింది. డ్రై రన్లో మనకి తెలిసింది ఏంటంటే ప్రధానంగా దీనికి ఒక 3 రూమ్స్ అవసరం అవుతాయి. మొదటి రూమ్లో వాళ్ళు వెయిట్ చేయటం, రెండో రూమ్కి వచ్చేసరికి ఇక్కడ సాఫ్ట్వేర్ టెక్నాలజీ ఉంటుంది. సాఫ్ట్వేర్ టెక్నాలజీలో ఇదంతా వాళ్ళు అప్లోడ్ చేసిన పేర్లు ఏదైతే ఉంటాయో వాళ్ళ పేర్ల వివరాలన్నీ కూడా ఈ సిస్టంలో కనిపించిన తర్వాత పేర్లలో ఉన్న వాళ్ళకి వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది. రెండో రూమ్. ఇక ఆ మూడో రూమ్కి సంబంధించి ప్రధానంగా వాళ్ళు వెయిట్ చేయడానికి అది కూడా మూడో రూమ్ హాల్ పెట్టారు. వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే దానికి తీయటం కోసం 3 రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రధానంగా ప్రస్తుతం మనం ఈ సాఫ్ట్వేర్కి సంబంధించి కోవిడ్ రిజిస్ట్రేషన్ ఏ రకంగా జరగాలి, ఏంటి, దీనికి సంబంధించి ఏ రకంగా సాఫ్ట్వేర్ చూపెడుతుంది అనేది ఒకసారి చూద్దాం. ఇందులో కోవిడ్ యాప్కి సంబంధించి కోవిడ్ యాప్ ట్రాక్ షెడ్యూల్, కోవిడ్ వ్యాక్సిన్ రోల్అవుట్, అంటే దీని ప్రకారం కోవిడ్ ఎవరెవరికి పేర్లు నమోదు చేసుకోవాలి ఏంటి అనే దాని మీద వాళ్ళకి సిస్టంలోకి వెళ్ళిన తర్వాత ఒక రిజిస్ట్రేషన్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. లేకపోతే కనుక మొదట కోవిడ్ వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ హౌ టు డౌన్లోడ్ యాప్ అని గూగుల్లోకి వెళ్ళిన తర్వాత ఇందులో కూడా వివరాలు ఉన్నాయి. అంటే కావాలంటే ప్రైమరీగా ప్రభుత్వం ఇంకా పూర్తి స్థాయిలో వివరాలు రిజిస్ట్రేషన్ చేయలేదు. ఇదంతా అఫీషియల్గా చెప్పిన తర్వాత ఇది ఓపెన్ అవుతుంది. ఇందులో కనుక ఓపెన్ చేసుకుంటే ప్రధానంగా ఇందులో కోవిన్ యాప్ హౌ టు రిజిస్టర్ డాక్యుమెంట్ నీడెడ్, అంటే ఏమేమి డాక్యుమెంట్లు కావాలి, COVID-19 వ్యాక్సిన్కి సంబంధించిన వివరాలు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా వీళ్ళు చెప్పిన వివరాలు ఏంటంటే మన ప్రభుత్వ గుర్తింపు కార్డు ఇచ్చిన ఏదైతే ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ లేకపోతే ప్రభుత్వం ఫోటోతో కూడిన కార్డు ఏదైతే ఉందో దాని వివరాలు ఇందులో నమోదు చేయాలి. ఇందులో క్లియర్గా చెప్పాడు ఫ్రంట్ లైన్ వారియర్స్కి ఇవ్వడంతో పాటు 50 సంవత్సరాల లోపు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా మొదటి దఫా ఇస్తామని కేంద్ర మంత్రి చెప్పడం ప్రధానంగా జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా ఇందులో వివరాలు ఉన్నాయి. ఇందులో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఈ యాప్లోకి వెళ్ళిన తర్వాత మన వివరాలన్నీ నమోదవుతాయి. వాళ్ళు మనం కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవడానికి ఏదైతే ఒక రూమ్లో ఈ సాఫ్ట్వేర్ అప్లోడ్ చేసిన రూమ్లోకి ఏదైతే వచ్చామో అందులో మన పేరు మన వివరాలు అన్నీ కూడా వస్తాయి. ఆ వివరాల ప్రకారం దానికి సంబంధించిన వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా కూడా పూర్తి స్థాయి టెక్నాలజీతో చేయాలి. ఎందుకంటే ఎవరికి వ్యాక్సిన్ కావాలో అర్హులందరినీ సమగ్రంగా గుర్తించి వ్యాక్సిన్ ఇవ్వడం కోసం దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. కాబట్టి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద ఉంటాయి. ఒకవేళ ఈ కోవిన్ యాప్లో కనుక వెళ్ళి డౌన్లోడ్ చేసుకోపోయే సామాన్య మానవుల పరిస్థితి ఉంటే కనుక ప్రభుత్వం అక్కడక్కడ గైడెన్స్ ఇచ్చి ఏం చేయాలి ఏంటి అనే దాని మీద ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం ప్రభుత్వం కోవిన్ యాప్ ద్వారానే కోవిన్ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం, అందులో వివరాలు నమోదు చేసుకోవడం, ఆ తర్వాతే వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమం మీద ప్రధానంగా దృష్టి పెట్టింది. కాబట్టి దీని మీద కొంత అవగాహన పెంచుకోవాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తోంది. కరోనా మహమ్మారి అంతానికి దేశంలో తొలి స్వదేశీ వ్యాక్సిన్తో పాటు మరో వ్యాక్సిన్కు కూడా గ్రీన్ సిగ్నల్ లభించిన తరుణంలో మొత్తం టీకా ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి రియల్ టైమ్ కోవిడ్ వ్యాక్సిన్ డెలివరీని పర్యవేక్షించడానికి భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక యాప్ను అభివృద్ధి చేసింది.
కోవిన్ పేరుతో ఈ యాప్ను ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ ప్రకటించారు. ఇందులో టీకా కోసం ప్రజలు నమోదు చేసుకోవడంతో పాటు వినియోగదారుల డేటాను రికార్డ్ చేయనున్నారు. కోవిన్ డిజిటల్ ప్లాట్ఫామ్లో ఉచితంగా డౌన్లోడ్ చేసుకునేలా మొబైల్ అప్లికేషన్ను పొందుపరిచామని రాజేష్ భూషణ్ తెలిపారు. ప్రీ ప్రాడక్ట్ దశలో ఉన్న ఈ యాప్ను గూగుల్ ప్లేస్టోర్, యాప్ స్టోర్లో అందుబాటులోకి రానుందని, తద్వారా టీకా కోసం తమను తాము నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ముఖ్యంగా 5 మాడ్యూల్స్ను పొందుపరిచారు. అడ్మినిస్ట్రేటర్ మాడ్యూల్, రిజిస్ట్రేషన్ మాడ్యూల్, టీకా మాడ్యూల్, లబ్ధిదారుల రసీదు మాడ్యూల్, రిపోర్ట్ మాడ్యూల్ ఉంటాయని ఆయన పేర్కొన్నారు. గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్ నుంచి కోవిన్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణ ప్రజలకు ఈ నమోదు ప్రక్రియ ప్రస్తుతానికి అందుబాటులోకి లేదు. ఆరోగ్య అధికారులు, ఫ్రంట్లైన్ కార్మికులకు మాత్రమే నమోదుకు అనుమతి. వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్లైన్ వర్కర్లకు ముందుగా వ్యాక్సిన్ వేస్తారు. టీకా కోసం ఇప్పటికే 1,00,000 మందికి పైగా ఆరోగ్య సిబ్బంది నమోదు చేసుకున్నట్టు సమాచారం. ఆ తర్వాతి దశలో కోవిన్లో రిజిస్టర్ అయిన వారికి టీకా వేస్తారు. ముఖ్యంగా 50 ఏళ్లు పైబడిన వారు, ఇతర అనారోగ్య సమస్యలున్న వారికి టీకా లభించనుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైన తర్వాత ప్రజలు నమోదు చేసుకునేందుకు ఏదైనా ప్రభుత్వం గుర్తింపు కార్డు, ఇతర వివరాలు అప్లోడ్ చేయాలి. ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్ తదితర కార్డులను అప్లోడ్ చేసి నమోదు చేసుకోవచ్చు. ఈ డ్రై రన్ అవకాశం మాకు దాంట్లో కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం కలెక్టర్ గారి దాని అనుగుణంలో మనకి మా హాస్పిటల్ని సెలెక్ట్ చేసి అంటే మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు వారికి చాలా కృతజ్ఞతలు. అలానే మన గవర్నమెంట్ సీఎం గారికి, తాత మోడీ గారికి, మరి అందరికీ ఈ కరోనా వైరస్ గురించి ఎట్లా కంట్రోల్ చేసి మన దేశంలో వరల్డ్లో ఒక టాప్గా నిలిపి మనని ఫేజ్లో కూడా మన దాంట్లో చాలా తక్కువ మోర్టాలిటీ తోటి మనము ఎన్నో ప్రోగ్రామ్స్ ఇది చేసి లాక్డౌన్స్ ఫేజెస్ దాని నుంచి మనం బయటకు వచ్చి మళ్ళీ అన్లాక్ ఫేజ్ చాలా స్మూత్గా ట్రాన్సిషన్ అయ్యేటట్టు చేసి ఇంత చేసినందుకు మా ధన్యవాదాలండి. ఇదంతా సామాన్య ప్రజానీకానికి బాగా చక్కగా చేరువలో ఉండి దీంట్లో ఇవన్నీ ప్రోగ్రామ్స్కి అందరూ అవగాహన చేసుకొని ఈ అవగాహన ప్రకారం గవర్నమెంట్కి కూడా వాళ్ళు కూడా తోడ్పడాలని చెప్పి ఆశిస్తూ, అసలు కంట్రీలో 4 స్టేట్లు ఎన్నుకుంటే దాంట్లో ఏపీ ఎన్నుకున్నారు ఆంధ్రప్రదేశ్ని ఎన్నుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లా ఎన్నుకున్నారు. కృష్ణా జిల్లాలో 4 ఒక స్కూలు, ఒక ప్రైమరీ హెల్త్ సెంటరు, ఒక దాంట్లో ఒక జీజీహెచ్ గవర్నమెంట్ హాస్పిటల్, ఒక ఇది తర్వాత అలానే పూర్ణ హార్ట్ ఇన్స్టిట్యూట్ని ఎన్నుకోవటం అనేది మాకు కలెక్టర్ గారు తర్వాత అందరూ గవర్నమెంట్ ఇచ్చిన అవకాశము. ఈ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకొని మేము ప్రతిష్టాత్మకంగా భావించాము ఈ అవకాశాన్ని. దీన్ని మేము సద్వినియోగం చేసుకొని ఫ్యూచర్లో కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్కి మేము ముందుంటామని we will extend our support to the humanity and to government. Thank you very much. మొత్తం 80 లక్షల మందికి టీకా వేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. ఇందులో వైద్య సిబ్బంది, పారిశుద్ధ్యం, పోలీసులు తదితర విభాగాల సిబ్బందికి వేస్తారు. ఆ తర్వాత 50 ఏళ్లు దాటిన వారికి, అనంతరం 15 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు ఉండి దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వారికి టీకా ఇవ్వనున్నారు. చివరి దశలో మిగతా ప్రజలకు అందజేస్తారు. కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయడానికి కొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ నెల 3వ వారంలో కానీ 4వ వారంలో కానీ దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ జరుగుతుంది. అసలు వ్యాక్సిన్ పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ ఏ రకంగా ఉంటాయి ఏంటి అనేది మనం డాక్టర్ గంగాధర్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి బాగా చర్చ జరుగుతుంది. అసలు ప్రైమరీ లెవెల్లో ఈ వ్యాక్సిన్ వచ్చిన తర్వాత పరిస్థితులు ఏ రకంగా ఉంటాయని మీరు అనుకుంటున్నారు? అంటే మన కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి వ్యాక్సిన్ విషయంలో హడావుడి హైప్ తప్ప చిత్తశుద్ధి కనిపించడం లేదు. విదేశాల్లో ఫైజర్ వ్యాక్సిను, మోడర్నా వ్యాక్సిను ఇవి 2 బాగా పాపులర్గా ఉన్నాయి, వేస్తున్నారు. దాదాపు వాటి ఎఫికసీ కూడా 80% అబవ్, 90% అబవ్. ఒకటి 95%, ఒకటి 93%, అట్లా 94% అబవ్ ఎఫికసీ ఉంది. సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ లేవు. అట్లాగే
కోవిషీల్డ్ వ్యాక్సిన్, అది ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనకా వాళ్ళు డెవలప్ చేసిన వ్యాక్సిన్. మన దేశంలో సీరం ఇన్స్టిట్యూట్ దాన్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంది. దానికి కూడా ట్రయల్స్ అన్నీ బాగానే జరిగినాయి. మొత్తం ప్రోటోకాల్ అది డెవలప్ చేసే దానికి సంబంధించిన ప్రోటోకాల్ అంతా సైంటిఫిక్గా ఫాలో అయ్యి డెవలప్ చేశారు. అది కూడా ఎఫికసీ బాగానే ఉంది. అయితే ఎటుగుడి డౌట్ వచ్చేది ఎక్కడంటే ఈ కోవాక్సిన్ అనే దాని దగ్గర. భారత్ బయోటెక్ దానికి సంబంధించిన వాళ్ళు డెవలప్ చేసిన వ్యాక్సిన్, అది ఇంతవరకు థర్డ్ ఫేజ్ ట్రయల్స్ కూడా పూర్తి కాలేదు. థర్డ్ ఫేజ్ ట్రయల్స్ పూర్తి కాకుండానే ఇది 110% ఎఫిషియెంటు, సేఫు అని చెప్పి ప్రభుత్వ అధికారులు మాట్లాడించటం ఎక్స్పర్ట్లతోటి కూడా, ఇది చాలా అన్సైంటిఫిక్, చాలా అది పద్ధతిగా లేదు. అది ఒక పద్ధతి ఫాలో అవ్వాలి కదా. ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతి ఫాలో అవ్వకపోతే ఏమవుతుందంటే దాని మూలంగా విపరీత పరిణామాలు వచ్చే అవకాశం ఉంది, సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం. సైడ్ ఎఫెక్ట్స్ సంబంధించి కూడా డేటా లేదు. డేటా లేకుండా ట్రయల్స్కి సంబంధించిన డేటా ప్రొడ్యూస్ చేయాలా, దాన్ని పబ్లిష్ చేయాలా. ఆ డేటాలో ఎఫికసీ ఎంత, సైడ్ ఎఫెక్ట్స్కి సంబంధించింది అంతా మొత్తం వివరాలు ఉండాలా. ఆ డేటాని పీర్ గ్రూప్ రివ్యూ అంటారు. అంటే ఎక్స్పర్ట్స్, డాక్టర్స్, ఎపిడమియాలజిస్టులు రివ్యూ చేస్తారు. దాన్ని డేటాని రివ్యూ చేసి అప్రూవల్ చేస్తారు, అభిప్రాయాలు కూడా చెప్తారు. ఆ పీర్ గ్రూప్ రివ్యూ లేదు, డేటా కూడా లేదు. రివ్యూ లేకుండా, డేటానే లేకుండా ఆ వ్యాక్సిన్ చాలా ఎఫిషియెంటు, అది వేస్తాము దేశం అంతా, మన దేశంలోనే ప్రొడ్యూస్ అయినటువంటి వ్యాక్సిను, ఇది మన ఆత్మ నిర్భర్ నినాదానికి అనుగుణంగా జరిగింది, మన గొప్ప. ఇప్పుడు ఈ జింగోయిజం, ఈ గొప్పల పోవటాలు పనికిరావు. సైన్సే శాస్త్రీయంగా దాన్ని ఎదుర్కోవాలా. వ్యాక్సిన్కి సంబంధించి శాస్త్రీయమైన పద్ధతులు అనుసరించాలా. అంతేగాని మన దేశంలో డెవలప్ అయిన వ్యాక్సిను, మన గొప్పతనం, ఈ పోసుకోలు కబుర్లు, గొప్పలకు పోవటాలు సరైన పద్ధతి కాదనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఇది ప్రజల ప్రాణాలతోటి మనం డీల్ చేస్తున్నాం, సైంటిఫిక్గా డీల్ చేయాలా. గతంలో చప్పట్లు కొట్టినట్టు, లేకపోతే లైట్లు వేసినట్టు ఆ పద్ధతిలో వ్యాక్సిన్ విషయంలో కూడా చేస్తే అది సక్రమంగా సజావుగా ఉండదు, ప్రమాదానికి దారితీస్తుంది. ఇంకో విషయం ఏంటంటే అసలు ఇంత ఇంట్రెస్ట్ ఏంటి అని. పైగా ప్రధానమంత్రి గారు భారత్ బయోటెక్కి, అట్లాగే సీరం ఇన్స్టిట్యూట్కి కూడా వెళ్ళారండి. సీరం ఇన్స్టిట్యూట్ వెల్ ఎస్టాబ్లిష్డ్, అది ఎప్పటి నుంచో చాలా వ్యాక్సిన్స్ ప్రొడ్యూస్ చేయడంలో దానికి ఒక ఇది ఉన్నది, ప్రతిష్ట ఉన్నది. ఓకే, అది కోవిషీల్డ్ వ్యాక్సిన్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంది. అది ఆస్ట్రాజెనకా, ఆక్స్ఫర్డ్ వాళ్ళు డెవలప్ చేసిన వ్యాక్సిన్. దానికి ఓకే, డీసీజీఐ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా దానికి అప్రూవల్ ఇచ్చారు అంటే అది ఒక అర్థం ఉంది. కానీ మూడో ఫేజ్ ట్రయల్స్ కూడా పూర్తి కాకుండా, మూడో ఫేజ్ ట్రయల్స్ చాలా పెద్ద శాంపుల్ తోటి పూర్తి చేయాలి. చాలా పెద్ద ఎత్తున వాలంటీర్స్, పెద్ద శాంపుల్ తోటి అవ్వకుండా, డేటా లేకుండా, ఆ డేటాని సక్రమంగా రివ్యూ చేయకుండా, స్టడీ చేయకుండా చెప్పడం అంటే ఇది ఏదో హడావుడిగా ఏదో దీనికి క్రెడిట్ తీసుకోవడానికి తప్పండి. సైన్స్ విషయంలో, ప్రజల ప్రాణాలకు సంబంధించిన వాటి విషయంలో క్రెడిట్ కోసం పాకులాడటం అనేది తప్పు. మీడియా, కొంతమంది అప్ కంట్రీ మీడియా, ఇది మోడీ గారి గొప్పతనం వల్ల వస్తున్నది, మోడీ గారి కృషి, మన సైంటిస్టుల కృషి అని అంటున్నారు. మోడీ గారి కృషి ఏముంది దీంట్లో? యాక్చువల్గా హడావుడి చేయించడం తప్ప. ఇప్పుడు దీనికి సంబంధించి చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు, సైంటిఫిక్ కమ్యూనిటీ క్వశ్చన్ చేస్తూ ఉంది. డేటా లేకుండా, ట్రయల్స్ పూర్తి కాకుండా ఎట్లా అప్రూవల్స్ ఇస్తారు, డీసీజీఐ అప్రూవల్ ఎట్లా ఇచ్చింది, ఏంటి ఆ ఒత్తిడి ఏంటి, ఈ రకమైనటువంటి క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. ఈ సైన్స్కి సంబంధించిన విషయం, వైద్యానికి సంబంధించిన విషయం బియాండ్ ఎనీ డౌట్, బియాండ్ క్వశ్చనింగ్, ప్రశ్నలకు అతీతంగా చేయగలగాల, ప్రశ్నించడానికి వీలు లేకుండా చేయగలగాల. సో అట్లా ప్రొసీడ్ అవ్వాలనేది నా అభిప్రాయం. అంటే మనకున్న మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో, మనకున్న సిబ్బందిలో ఇన్ని కోట్ల మందికి వ్యాక్సిన్ వేయటం నిజంగానే వాళ్ళు చెప్తున్నట్టుగా మొదటి దఫాలో 1 కోటి మందికి, రెండో దఫాలో 2 కోట్ల మందికి, ఇదంతా
వాస్తవంగా నిజంగానే సామాన్య మానవుడికి చేరే పరిస్థితి ప్రస్తుతం ఉందంటారా? సాధ్యమే. ఎందుకంటే మనకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. యూనివర్సల్ ఇమ్యునైజేషన్లో భాగంగా పోలియో వ్యాక్సినేషన్ చేయటంలో మనకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. పోలియో వ్యాక్సిన్ దేశవ్యాప్తంగా మనం ఎప్పటి నుంచి దాదాపు 2000 ఆ ప్రాంతం నుంచి, అందుకంటే ముందే పెద్ద ఎత్తున మాస్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ని మనం సక్సెస్ఫుల్గా చేస్తున్నాం. ఆ నెట్వర్క్ ఉంది, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉంది. మనకి ప్రొడ్యూస్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉంది. నిజానికి ఫార్మసీ రంగంలో, వ్యాక్సిన్ ప్రొడక్షన్లో మనకి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ రంగంలో ఉంది, ప్రభుత్వ రంగంలో, ప్రైవేట్ రంగంలో సీరం ఇన్స్టిట్యూట్ అనేది ప్రైవేట్ రంగానికి సంబంధించింది. సో ఉంది, కానీ సక్రమంగా సైంటిఫిక్గా దాన్ని యూటిలైజ్ చేయాలనేది నేను నా అభిప్రాయం. ఈ మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి అడుగుతున్నారు కదా, ఖచ్చితంగా ఉంది, చేయొచ్చును, మనం అనుకుంటే చేయొచ్చు. ఎందుకంటే గతంలో పోలియో మాస్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ని మనం సక్సెస్ చేస్తున్నాం. అయితే వ్యాక్సిన్ ప్రజలందరికీ ఉచితంగా అందుబాటులోకి తేవాలి. అది కూడా ది బెస్ట్ వ్యాక్సిను, ఎఫిషియెంట్ వ్యాక్సిను, సేఫ్ వ్యాక్సిను. వేసామన్నట్టు కాదు. ఇప్పుడు ఇదేదో వేసామన్నట్టు కోవాక్సిన్కి వేసేస్తే ఏమవుతుందంటే ప్రజల్ని గిన్నీ పిగ్స్ లాగా చేసి ప్రయోగం చేసినట్టు అవుతుంది తప్ప అది ప్రొటెక్ట్ చేయడానికి చేసినట్టు అవ్వదు. దీనికి సంబంధించి చాలా క్లియర్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే సార్, ఓకే. మొత్తానికి ఇది డాక్టర్ గారి అభిప్రాయం. ఏదేమైనప్పటికీ కరోనా వ్యాక్సిన్ వస్తే కనుక అది వేసి మౌలిక సదుపాయాలు మనకి దేశంలో ఎక్కువ ఉన్నాయని, అట్ ద సేమ్ టైం కేసులు తగ్గుతున్నా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలనే అభిప్రాయాన్ని కూడా ప్రధానంగా డాక్టర్ గారు వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా తొలి దశలో 3 కోట్ల మంది కరోనా యోధులకు వ్యాక్సిన్ అందిస్తారు. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ఈ ప్రకటన చేశారు. కోవిడ్ వ్యాక్సినేషన్ మొదటి దశలో దేశవ్యాప్తంగా 1 కోటి మంది వైద్య సిబ్బందికి, 2 కోట్ల మంది ఫ్రంట్లైన్ వర్కర్స్కు ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తారు. 50 ఏళ్లు పైబడిన 27 కోట్ల మంది లబ్ధిదారులకు వ్యాక్సిన్ ఇవ్వాలనే దానిపై కసరత్తు జరుగుతుంది. టీకా విషయంలో వచ్చే అసత్య ప్రచారాలు, వదంతులు ఎవ్వరూ నమ్మవద్దని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రజల ఆరోగ్య భద్రతకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ప్రకటించింది ఆరోగ్య శాఖ. వ్యాక్సిన్స్ ప్రారంభం చేసినప్పుడు వదంతులు, అసత్య ప్రచారాలు సహజంగా ఉంటాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. గతంలో పోలియో వ్యాక్సిన్ వచ్చినప్పుడు కూడా ఇదే రకమైన ప్రచారాలు జరిగాయనేది కేంద్రం భావన. ఇండియాలో ప్రస్తుతం కోవిషీల్డ్, కోవాక్సిన్ టీకాలకు ఆమోదం లభించింది. అందులో భాగంగానే తొలి దశలో 27 కోట్ల మంది లబ్ధిదారులకు వ్యాక్సిన్ ఇవ్వాలనే దానిపై కసరత్తు జరుగుతోంది. ఏపీ ప్రభుత్వం కూడా వ్యాక్సిన్ పంపిణీపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇటు తెలంగాణ సర్కార్ కూడా వ్యాక్సిన్ వేయడానికి రెడీ అవుతోంది. ఇప్పటికే డ్రైవ్ రన్లో కొంత అవగాహన వచ్చింది. అవసరమైతే మరికొంతమందికి శిక్షణ ఇవ్వడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. బహుశా ఈ నెల చివర్లో వ్యాక్సిన్ పంపిణీ మొదలయ్యే అవకాశం ఉంది. అందరికీ చేరాలంటే కొన్ని నెలల పైగా పట్టొచ్చని అధికారులు చెబుతున్నారు. ముందుగా టీకా తీసుకున్న వారి అనుభవాల ప్రకారం కొన్ని నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. కృష్ణా జిల్లాలో ఈరోజు రెండో రోజులో భాగంగా ఈరోజు ఉదయాన్నే 8 గంటలకే 5 సెషన్ సైట్స్లో ఈ డ్రై రన్ ప్రారంభమైంది. మరి బెనిఫిషరీస్ అందరు ఇక్కడికి రావడము, కోల్డ్ చైన్ పాయింట్ నుంచి మనకు ఐస్ బాక్సుల్లో వ్యాక్సిన్లు రిసీవ్ చేసుకోవడము ఇవన్నీ జరిగాయి. బెనిఫిషరీస్ని మనకు లోపలికి అడ్మిట్ చేయడానికి వ్యాక్సినేటింగ్ ఆఫీసర్ 1 వారి ఫోటో ఐడెంటిటీ బట్టి వారిని లోపలికి అనుమతించడము, అలాగే వ్యాక్సినేటింగ్ ఆఫీసర్స్ 2 వారి డీటెయిల్స్ అన్నీ కోవిన్ యాప్లో ఎంటర్ చేయడము, వ్యాక్సినేషన్ రూమ్లో మనకు వ్యాక్సిన్ వాళ్ళకు వేయడము, అంటే డ్రై వ్యాక్సిన్ వేయడము, దాన్ని మళ్ళీ మనకు అబ్జర్వేషన్ రూమ్లో వారిని హాఫ్ అన్ అవర్ ఉంచడము ఇవన్నీ జరుగుతున్నాయి. చాలా చక్కగా మనకు సీమ్లెస్గా ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంది. నిన్న మేమంతా ప్రిపరేషన్స్ చేసుకొని కోల్డ్ చైన్ పాయింట్స్లో ఎలా మూవ్ చేయాలి,
వ్యాక్సిన్ రేపు వచ్చిన తర్వాత అనేది కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. ఈ కోవిన్ యాప్లో ఏ విధంగా డీటెయిల్స్ అన్నీ బెనిఫిషరీస్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయడము, వారిని ఏ విధంగా మ్యాప్ చేసుకోవడం అనేది చేయడం జరిగింది. స్టాఫ్ని ముందుగానే మనకు ట్రైనింగ్ ఇచ్చేసి వివిధ స్టాఫ్ని ఏదైతే ఎలక్షన్స్లో ప్రక్రియలో ఏ విధంగా అయితే మనకు ఉంటుందో మనకు విధులు నిర్వర్తించడము, ఇక్కడ కూడా అలాంటి విధులు పెట్టేసి ఒక వ్యాక్సినేటింగ్ ఆఫీసర్ 1, 2, 3, 4 అని అలాంటి డ్యూటీస్ వేయడము ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ డ్రై రన్ అనేది మనకు రేపు వ్యాక్సిన్ వచ్చిన తర్వాత ఏ విధంగా మనము వ్యాక్సినేషన్ వేయగలుగుతాము, ఈ ప్రాసెసెస్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేయొచ్చా, మనకు ఐటీ సిస్టమ్స్ కూడా బాగున్నాయా లేదా అని తెలుసుకోవడానికి ఇది జరుగుతూ ఉంది. మరి ఇప్పటివరకు అయితే చూస్తే చాలా చక్కగా ఐటీ సిస్టము మనకు చాలా చక్కగా కోవిన్ అనేది ఉంది. అలాగే మనకు ఏవైతే మార్గనిర్దేశకాలు ఇప్పటివరకు వచ్చాయో గైడ్ లైన్స్ అవన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి. ప్రాసెసెస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. కాబట్టి నేను అనుకోవడం ఖచ్చితంగా ఈ డ్రై రన్తో మనకు కొన్ని లెర్నింగ్స్ వచ్చిన తర్వాత కొన్ని మనకు అనుభవాలు ఇవి మనకు రియల్ టైంలో కూడా వ్యాక్సినేషన్ వచ్చినప్పుడు ఉపయోగపడతాయని భావిస్తున్నాను. ఇక తెలంగాణలో మొదటగా 5 లక్షల డోసులు, ఆ తర్వాత 10 లక్షల డోసులు, ఆ తర్వాత 1 కోటి డోసులు రానున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాల సమాచారం. మొత్తం 1.15 కోట్ల డోసులు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఏపీలో మొత్తం 3 కోట్ల డోసులను నిల్వ చేసేందుకు మన వద్ద మౌలిక సదుపాయాలున్నాయి. వ్యాక్సిన్ను 2 నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేసేందుకు ఫ్రిడ్జ్లు, వాహనాలను వైద్యారోగ్య శాఖ ఇప్పటికే సిద్ధం చేసింది. రాష్ట్రంలో ఏటా సుమారు 6 లక్షల మంది చిన్నారులకు సార్వత్రిక టీకాలు అందిస్తున్నారు. ఈ టీకాలను కూడా దాదాపు 2 నుంచి 8 డిగ్రీల సాధారణ ఫ్రిడ్జ్ ఉష్ణోగ్రతల వద్ద నిల్వ చేయాల్సి ఉంటుంది. కరోనా టీకాను కూడా ఇదే ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాలి. కనుక మనకు పెద్దగా సమస్య ఉండదు. సాధారణ వ్యాక్సినేషన్ కోసం ఏర్పాటు చేసుకున్న నెట్వర్క్ను కోవిడ్ టీకాల పంపిణీకి వినియోగించుకోవచ్చు. మొత్తానికి కరోనా మహమ్మారిని పూర్తి స్థాయిలో నిర్మూలన జరగడానికి ఒక బృహత్తర కార్యక్రమం టీకా పంపిణీ. ఈ కార్యక్రమం ఎంత సమర్థవంతంగా జరిగితే అంత మేలు